ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుని వాగ్దానం ధ్యానించుకొని దినచర్యలు ప్రారంభించడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. దావీదు కుమారుడైన సొలొమోను రాజు గారు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల మాట వినాలి. తండ్రి ఏమి చెప్పితే అది వినాలి. పిల్లలు నాన్న ఏది చెప్పినా మీ మేలు గురించి, మీ యొక్క క్షేమం గురించి చెప్తారు. మీ మీద విరోధం ఉండి కాదు. నాన్న ఏమి చెప్పినా అది వినాలి, ఎందుకంటే అది మీకు క్షేమము. అమ్మ మాట వినాలి. అమ్మ మాట త్రోసివేయకూడదు. అమ్మ చెప్పేది మీ భవిష్యత్తు బాగుండాలి, మీరు మర్యాద గల కుటుంబం గలవారని, క్రమశిక్షణలు పెంచిన పిల్లలు అని సమాజం గుర్తించాలి అని. అల్లరి చిల్లరిగా తిరగకూడదు, చెడు స్నేహాలు చేయకూడదు, చెడ్డ మాటలు పలకకూడదు. మీరు మంచి మార్గంలో నడిస్తే, మీరు మంచి ప్రయోజకులైతే, గొప్పవారు అయితే చూసి సంతోషించాలని వారి కోరిక. కనుక తల్లిదండ్రులను గౌరవించి వారి మాట పెడచెవి పెట్టకుండా వారి మాట విని దేవుని యందు భయభక్తులతో పెరిగి పెద్దవారైనప్పుడు మీరు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. అయ్యా, గడిచిన రోజంతా మీరు చల్లనైన రెక్కల నీడలో కాపాడి రక్షించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు తండ్రి. ఈ వేకువని లేచి మీ యొక్క వాక్యమును అంగీకరించిన బిడ్డలందరినీ కాపాడండి. ఇంకా ఎంతమంది మీ వాక్యమును అంగీకరించలేదో అటువంటి బిడ్డలకు వాక్యము అందేలా మీ కృప ఉంచండి. వారు కూడా మారు మనసు పొంది రక్షణలోనికి నడుచుకునేలా మీ కృప ఉంచండి. అయ్యా, సొలొమోను రాజు వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా నాయన తల్లిదండ్రుల మాటలు విని వాటి ప్రకారం నడుచుకునేలా మీ కృప ఉంచండి. అయ్యా, దుర్దినాల్లో ఉన్నాము. ఎక్కడ చూసిన అల్లర్లు, ఎక్కడ చూసిన చెడ్డ కార్యాలు, భయంకరమైన కార్యములు జరుగుతున్నవి. అయ్యా, పిల్లలు తల్లిదండ్రుల మాట విని చెడ్డ వ్యసనాలకు దూరంగా ఉండాలి తండ్రి. చెడ్డవారి సాంగత్యం చేయకుండా ఉండాలి. స్తోత్రము తండ్రి. అమ్మ నాన్న మీ మేలు కోరి చెబుతున్నారు అని గ్రహించుకునే మనసు దయచేయండి. తల్లిదండ్రుల క్రమశిక్షణలో పెరిగిన వారు గొప్పవారు అవుతారు, ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించగలరు. అయ్యా, మీ యందు భయభక్తులు కలిగి నిత్యం మిమ్మల్ని స్తుతించి ఆరాధించేవారిగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మీరు విన్న వాక్యము ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.